కంటి నిండా నువ్వేనమ్మా ఉన్నావమ్మా నచ్చి. హలో హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫుల్ సాంగ్తో కావాలంటే టెలిగ్రామ్లోని ఇన్స్టాగ్రామ్లోని పోస్ట్ చేశాను, అక్కడ వెళ్ళి చూడండి. ఫస్ట్ అయితే ఫుల్ ప్రాజెక్ట్ లింక్ని ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఓకే, ఓపెన్ చేసుకుంటే మనకు స్టార్టింగ్లో ఇలా వస్తుంది చూసుకోండి. ఓకే, కొంచెం మనకు సింగిల్ ఫోటో ఉంటుంది చూసుకోండి, మొత్తం లిరిక్స్తో ఉంటుంది కింద. ఓకే, ఇలా చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయండి అంటే ఫస్ట్ టెక్స్ట్ ఎలా ఫాంట్ ఎలా యాడ్ చేసుకోవడో చెప్తాను టెక్స్ట్కి. ఓకే, ఫస్ట్ ఇక్కడ టెక్స్ట్ పైన క్లిక్ చేసుకొని కింద ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసుకొని పైన ఇక్కడ ఫాంట్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ యువర్ ఆల్ ఫాంట్స్ పైన క్లిక్ చేసుకొని పైన ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసుకొని ఇక్కడ ఇన్పుట్ ఫాంట్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేసుకోండి. ఓకే, క్లిక్ చేసుకున్న తర్వాత మీకు డిస్క్రిప్షన్లో ఫాంట్ లింక్స్ ఇస్తాను, అవి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ లాస్ట్లోకి ఇలా వస్తాయి, ఇట్లా 2 ఫాంట్స్ ఇస్తాను. ఫాంట్స్ సెలెక్ట్ చేసుకొని పైన సెలెక్ట్ చేసుకుంటే ఫాంట్ అనేది ఇక్కడ యాడ్ అయిపోతున్నాయి, లాస్ట్లోకి యాడ్ అయిపోతాయి. ఓకే, ఇప్పుడు ఈ ఫాంట్ పైన క్లిక్ చేసి ఇట్లా ఫాంట్ అనేది చేంజ్ అవుతుంది. మీరు వేరే ఫాంట్ చేంజ్ చేసుకుంటే వేరే ఫాంట్ కూడా చేంజ్ చేసుకోండి ఇలా. ఓకే, చేంజ్ చేసుకున్న తర్వాత పైన రైట్ మార్క్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేస్తే ఫాంట్ అనేది చేంజ్ అయిపోతుంది. ఓకే, ఫాంట్ చేంజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎలా ఫోటో రీప్లేస్మెంట్ చేసుకోవాలంటే ఇక్కడ వచ్చేసండి, ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఫోటో ఉంది కదా మనకి ఫోటో పైన క్లిక్ చేసుకొని ఫస్ట్ ఏం చేసుకోండి అంటే మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫొటోస్ పెట్టేసుకోండి, ఒక 2 ఫొటోస్ మీకు నచ్చినాయి. ఓకే, ఇక్కడ కలర్ అండ్ ఫీల్డ్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ స్టార్ ఐకాన్ క్లిక్ చేసుకొని ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఉన్నాయి కదా ఇలా ఫొటోస్, ఇలా మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఉన్న ఫొటోస్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, రిమూవ్ చేసుకొని ఇక్కడ పైన ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేస్తే ఫోటో అనేది ఇలా వస్తుంది. ఓకే, ఫోటో వచ్చిన తర్వాత ఫోటోని కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఇలా. అడ్జస్ట్మెంట్ చేసుకొని కొద్దిగా జూమింగ్ అనేది తక్కేసుకొని ఇలా పెట్టేసుకొని ఇక్కడ కెమెరా ఆన్ చేసుకోండి. మీకు కెమెరా ఆన్ చేసుకుంటే తెలుస్తుంది ఫోటో ఎక్కడి వరకు కట్ అవుతుంది అని మీకు తెలుస్తుంది. ఓకే, ఇలా వస్తుంది. ఓకే, ఇలా వస్తుంది. ఓకే, ఫోటోని కొద్దిగా చూసుకొని కరెక్ట్ మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకే, యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు మీరు. ఓకే, ఇక్కడ 3 ఆప్షన్స్ ఇచ్చాను. ఓకే, ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చాను కదా, ఇక్కడ 3 బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి చూసుకోండి. ఈ 3 బ్యాక్గ్రౌండ్స్ ఎలా చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ ఆఫ్ ఉంది కదా ఇక్కడ ఇది ఆఫ్ చేసుకొని ఈ రెండిట్లో ఏదైనా ఆన్ చేసుకుంటే ఇలా వస్తుంది. ఓకే, చూసుకోండి ఇలా. ఓకే, లేదు ఇది వద్దంటే మీరు ఇది ఆఫ్ చేసుకొని మళ్ళీ లాస్ట్లో ఉంటుంది, ఇది కూడా ఆన్ చేసుకోవచ్చు మీరు. ఓకే, ఓకే, మీకు నచ్చింది ఏదన్నా ఒకటి ఆన్ చేసుకోండి. ఓకే, నేనైతే ఇది పెట్టేసుకున్నాను. ఓకే, పెట్టేసుకున్న తర్వాత పైన ఇక్కడ షేర్ ఐకాన్ సింబల్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ మంచి క్వాలిటీలో పెట్టేసుకొని ఇంత ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ పెట్టేసుకోండి. థ్యాంక్ యూ.